హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రావెలింగ్ వీడియోస్. మనం వచ్చేసి అయితే కోదాడలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు వీల్ అలైన్మెంట్ అయితే చేపిస్తున్నాం. బండికి స్టీరింగ్ అయితే షేక్ అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది తెలియట్లేదు. కొత్త టైర్లు అయితే వేయించిన అనమాట ఫ్రంట్, అందుకే దానివల్ల అయితే అర్థం కావట్లేదు. డిస్కులు మార్చడం వల్ల అది దానివల్ల అయితే అర్థం కావట్లేదు. అందుకే వీల్ అలైన్మెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు నైట్ టైం అవుతుంది, ఈ టైంలో బాగానే తీసింది అనమాట. ఇది చేపించి చూడాలి, మళ్ళీ షేక్ అవుతుంది కావట్లేదు. ఒకసారి క్లిప్ పెడతా చూడండి, ఒకసారి ఎట్లా షేక్ అవుతుందో. చూడండి బండి ఉన్నాయి, చూడండి టైల్ హౌసింగ్ దాన్ని బండి చూడండి చేస్తారు. ఇది ఉంటుంది అనమాట కోదాట్లో అనమాట. ఇది ఇంకా 1000 కూడా ఉంది, కానీ అక్కడ చేపించకుండా ఇక్కడ చేపిస్తున్నా. అక్కడ కింద ఉండదు, అక్కడ చేస్తున్నాను. వీల్ అలైన్మెంట్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. రోడ్డు మీదకి వెళ్ళాక టెస్ట్ చేసుకొని ఇంకా మనం బయలుదేరడమే. ఒకవేళ మళ్ళీ కాకపోయింది అనుకో, మళ్ళీ రేపు షోరూమ్కా మళ్ళీ టైర్లు తీసి ఇంకా దాన్ని రేపు ఏం చేయాలనేది తెలుసుకుంటాం. ఒకవేళ సెట్ అయితే వెళ్ళిపోతా, సెట్ కాకపోతే మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే మార్నింగ్ మళ్ళీ చేస్తారనమాట. స్టీరింగ్ బాక్స్ కూడా బిగ్దామన్నారు ఒక మాట. కొత్త బండి కాబట్టి స్టీరింగ్ బాక్స్ కూడా ఇంకేముంది దాని పని అయిపోయినట్టే దాని పని. మన వీడియోని కొత్త వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.